అక్క బాగున్నావా అక్క? ఏంటి ఇలా వచ్చావు? రా. ఏం చేస్తున్నావు? ఇదిగో బట్టలన్నీ ఉతికాను, మడత పెడుతున్నాను. రా రా కొద్ది మజ్జిగలు తెస్తాను, తాగు. నాకు ఇప్పుడేమొద్దక్క, 50,000 కావాలక్క, చాలా అవసరం పడిందక్క. నువ్వు తప్ప నాకు వేరే దారి లేదక్క, ప్లీజ్. ఇదిగో అమ్మా, ఈ పిల్లల కోసం దాచుకున్న డబ్బులు మీ బావగారికి తెలియకుండా ఇస్తున్నాను. అతనికి తెలియకముందే నాకు ఇచ్చేయాలి, సరేనా? మీ మరిది గారు వడ్డీ డబ్బులు ఇచ్చారక్క, అమౌంట్ లేట్ అయింది కదా. డబ్బులు వద్దమ్మా, నా డబ్బులు నాకు ఇచ్చిండమ్మా. సరే అక్క, నువ్వు వడ్డీ వద్దంటున్నావు కదా, ఈ డబ్బులతో నేను చీటీ వేసి ఆ డబ్బులు కూడా నీకే తెచ్చిస్తా. అక్క ఏం చేస్తున్నావు? ఏం చేయలేదే, ఎలా వచ్చి కూర్చోవే. అలా కాదే, నేను నీకు డబ్బులు ఇచ్చిన విషయం మీ బావకు తెలిసిపోయింది. జయవే ప్లీజ్. సరే అక్క, కంగారు పడికి ఇచ్చేస్తాలే. నాకు ఏ వడ్డీ వద్దే, ఇంట్లో గొడవలు అయ్యేలా ఉన్నాయి, నా డబ్బుల్లోకి ఇచ్చేయండి ప్లీజ్. లేవని చెప్పానా? ఎన్నిసార్లు అడుగుతావు? ఇప్పుడు నన్ను ఎందులో పడిపోమంటావు? మాట ఆడితే నా మొగుడికి తెలుస్తుంది అంటావు. నీ మొగుడంటే నీకు భయమేమో, నాకు భయం లేదు. అయినా రాసుకుని ఇచ్చావా ఏంటి నువ్వు? ఎవరో ఏం చేసుకుంటావో చేసుకో. ఇలాంటి దాన్నా నేను తోబుట్టు అనుకు. చిటు వస్తావా? ఈ బట్టలు ఆరబెట్టేసి వచ్చేయమ్మా కొంచెం. అబ్బా వచ్చేసానమ్మా. ఏంటమ్మా చిరాగ్గా? అమ్మా అమ్మా, ఈ గిళ్ళన్నీ తోమేశాను, కొంచెం ఎక్కడొక్కడ సర్దేయమ్మా. అబ్బా ఏంట్రా బాబు ఈ బాధ? చెప్పవే. ఏం చేస్తున్నావే? ఏమైనా తిన్నావా? ఏం తినలేదు. ఇదిగోయే బాబు, మా అమ్మ అలా బుర్ర తినిస్తూనే ఉంటుంది. ఈ పంచాయి ఆ పంచాయి, బట్టలకు గిన్నెలతోము, బట్టలు మడత పెట్టా, అసలు ఇంటికి రాబుద్దేనే ఇట్లేదు, బుర్ర అలా తినేస్తుంది. సరే సరే, మా అమ్మ చూస్తుంది. ఎవరితోటే మాట్లాడుతున్నావు? అమ్మా నా ఫ్రెండ్ అమ్మా. నీకు పనులు చెప్పేది నాకు పని చేతకక్క. అదే రేపు పొద్దున్న ఎక్కడికైనా చదువుకోవడానికి వెళ్తే నీ పని నువ్వు చేసుకుంటావని, లేదా నీకు ఏ ఉద్యోగం వచ్చి వేరే ఊరు వెళ్తే నీ వంట నువ్వు చేసుకుంటావని, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావని. అంతేగాని అమ్మని అపార్థం చేసుకోవడమేనా? మన పనులు మనం చేసుకుంటే ఎదుటోళ్ళ మీద ఆధారపడకుండా ఉంటాం. ఈ విషయం కూడా నీకు తెలియదా? తల్లిని అపార్థం చేసుకోవడమేనా? సారీ చిన్ను, బాక్స్ రెడీ అయిపోయింది, పట్టుకెళ్ళు. కాలేజ్ టైం అవుతుంది, రెడీ అవ్వుతుంది. అసలు ఇది 24 గంటలు కాల్ చేసావు. ఏం చేస్తున్నావే? ఏదో చేస్తున్నానులే. ఏంటే పెట్టినా ఇలాగే వదిలేసావు? ఫ్రెండ్స్తో కలిపి బయటికి వెళ్ళానమ్మా. అదే కదరా ఇంటికి వచ్చాను. కాల్ ఎందుకు చేసావు? ఏం చేస్తున్నావు బేబీ? వీడియో కాల్ లిఫ్ట్ చేయి. ఏం చేస్తున్నావే? వాష్రూమ్ లో ఫోన్ పట్టుకెళ్ళి. ఏం చేస్తుంది బాత్రూమ్ లో ఫోన్ పట్టుకెళ్ళి? కాలేజ్ బంక్ కొట్టి తిరిగి వచ్చాం కదరా. నిన్ను చూడాలనిపిస్తుంది బేబీ. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు చెప్పు? నైట్ అంతా మాట్లాడుకున్నాం కదరా. అమ్మ చూస్తుంది, నాకు భయం వేస్తుందిరా. మనం రోజు చేసే పనే కదా, భయం ఎందుకు? సరే కానీ నీ వల్ల నాకు మార్కులు కూడా సరిగ్గా రావట్లేదు తెలుసా? కూలి పని చేసి ఎన్నో కష్టాలు పడి నిన్ను చదివిస్తే నువ్వు చేసే పని ఇదా? నేనేం చేయలేదమ్మా. ముందు ఆ ఫోన్ నా చేతికి ఇవ్వు. చాలా రోజుల నుంచి స్వీట్స్ ఉండిపోయి అబ్బా వాసన వచ్చేస్తున్నాయి. ప్రసాదం అని చెప్పి పని మనిషికి ఇచ్చేస్తాను, తనే తీసుకుంటుంది. లక్ష్మి పని అవుతుందా? అయిపోతుందమ్మా. లక్ష్మి పని అయిపోయిందా? ఇదిగో మీ అయ్యగారు ప్రసాదం తెచ్చారు, ఇంటికి పట్టుకెళ్ళి తినండి మీరు అందరూ. అలాగే అమ్మా. అమ్మగారు ఎంత మంచివారు, ప్రసాదం నాకు ఇచ్చారు. చిన్నమ్మగారు వచ్చేసారు? వచ్చిన. చిన్నమ్మగారు తిన్నారో లేదో? చిన్నమ్మగారు ప్రసాదం తీసుకోండి, అయ్యగారు ప్రసాదం తీసుకొచ్చారంట. అమ్మ తిన్నదా లేదో, అమ్మకు కూడా పెడదాం. అమ్మా ప్రసాదం తినమ్మా. ఎక్కడిదే? మన పని వేసి ఇచ్చిందమ్మా.